హాయ్ అండి. ఈరోజు మనం ఫ్లాసింగ్ గురించి తెలుసుకుందాం. మీలో ఎంతమందికి ఫ్లాసింగ్ గురించి తెలుసు? అసలు ఫ్లాసింగ్ ఎందుకు చేసుకోవాలి? ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. బ్రషింగ్ చేసుకోవడం వల్ల కేవలం 40 నుంచి 50% వరకే పళ్ళకి పట్టిన గారు ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోగలం. ఇంకా మనకి బ్రష్ చేరని చోట్ల కొన్ని ఉన్నాయి. అంటే మన పళ్ళ మధ్యలో, పంటికి చిగురికి దగ్గర ఈ గమ్ లైన్ ఏదైతే ఉందో ఈ ఏరియాస్లో మనకి ప్లాక్, టార్టర్ అంటే పాచి అనేది శుభ్రం అవ్వదు బ్రషింగ్తో. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఫ్లాసింగ్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లాసింగ్ అనేది రోజుకొకసారి రాత్రి పడుకునే ముందు చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి నార్మల్గా కంటే కూడా పళ్ళు కొంచెం బాగా ఎగుడు దిగుడుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళల్లో ఇంకా కష్టం బ్రషింగ్ ఆ ఏరియాస్లోకి వెళ్ళడం. సో వీళ్ళల్లో ఎక్కువగా రికమెండ్ చేస్తాం ఫ్లాసింగ్. అలాగే చిగుళ్ళ సమస్య ఉన్న వాళ్ళకి, పళ్ళు కొంచెం కదలికలు ఉన్న వాళ్ళకి ఫ్లాసింగ్ అనేది రెగ్యులర్గా అడ్వైస్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఫ్లాసింగ్ గురించి చూద్దాం. ఒక 15 నుంచి 18 ఇంచుల ఈ ఫ్లాస్ థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఇలా వేళ్ళకు చుట్టుకుని ఇప్పుడు ఈ పళ్ళ దగ్గర ఇలా ముందుకి వెనక్కి అనుకుంటూ స్లోగా పళ్ళకి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత ఒక వైపుకి తిప్పి మళ్ళీ గమ్ లైన్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ కొంచెం పైకి తీసుకొచ్చి ఇటు సైడ్ పన్నుకి పెట్టి ఇలా మళ్ళీ గమ్ లైన్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పైకి కిందకి అనుకుంటూ మనం ఫ్లాస్ థ్రెడ్ని పైకి తెచ్చుకోవాలి. సో ఇలా మనం ప్రతి పళ్ళకి మధ్యలో మనం చేసుకోవాలి. అయితే కొంతమంది ఇలా ఫ్లాసింగ్ చేసుకునేటప్పుడు గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుందండి అని అంటారు. మీకు అలా బ్లీడింగ్ కనుక వస్తుంటే అది రాంగ్ మెథడ్ ఆఫ్ ఫ్లాసింగ్ చేస్తున్నట్టు. ఫ్లాసింగ్ చేసేటప్పుడు మీరు చిగురు లోపలికి వెళ్ళినా అది పంటి సైడ్కి మాత్రమే మీరు ఫ్లాస్ చేస్తారు. సో చిగురు డిస్టర్బ్ అవ్వదు. సో ఫ్లాసింగ్ చేసుకునేటప్పుడు ఇనీషియల్గా చాలా స్లోగా నిదానంగా చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, బట్ చిగురు డిస్టర్బ్ చేయకుండా ఫ్లాసింగ్ చేసుకోండి. సో ఈ రకంగా మనం బ్రషింగ్, ఫ్లాసింగ్ రెండు కలిపి చేసుకుంటే చిగుళ్ళు, పళ్ళు రెండు హెల్తీగా ఉంటాయి. అలాగే మనకి హెల్తీ గమ్ లైన్ అనేది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ.